వచ్చిన భక్తులందరూ కూడా సంపంగి చరణ్ గారు కురట్పల్లి తాండా 100 రూపాయలు అందజేశారు. ఓం నమః శివాయ. ప్రతి సంవత్సరం వేలాది మందితో కూడుకొని 1,00,000 మంది ఇవన్నీ కూడా రావడానికి ఈ యొక్క లొంకరామస్వామి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కోట్లాది రూపాయల రోడ్లు 3 దిక్కుల నుంచి సిరివల్ నుంచి కృష్ణనగర్ నుంచి కడుకోల నుంచి 3 ప్రాంతాల నుంచి మరి వేల కోట్ల రూపాయలు సంపంగి రూపేష్ గారు కురట్పల్లి తాండా 50 రూపాయలు వనసత్రానికి అందజేశారు. ఓం నమః శివాయ. కాబట్టి ఎక్కువ మంది భక్తులు చాలా పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో మరి హాజరయ్యి వెంకటేశ్వర యొక్క దర్శనం చేసుకుంటారు. వాళ్ళందరికీ కూడా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా భక్తులందరూ కూడా మరి వచ్చినట్టు అధికారులు కానీ అనధికారులు కానీ నాయకులు కానీ ప్రజలు కానీ పేదవాళ్ళు కానీ గమనించి కానీ పల్లపు నరేష్ గారు కురట్పల్లి తాండా 100 రూపాయలు వనసత్రానికి అందజేశారు. ఓం నమః శివాయ. ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉండాలని వారు ఆరోగ్యంతో మరి మంచి జీవితం గడపాలని ఇంకా ఈ యొక్క టెంపుల్కు అటవీ ప్రాంతం ఉంది కాబట్టి అటవీ శాఖ వాళ్ళు కూడా ఇందులో 5 ఎకరాల భూమి అటవీ డిపార్ట్మెంట్ ద్వారా కేటాయిస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాను. గతంలో నేను ప్రపోజ్ చేసిన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడ 10 ఎకరాలలో మరి పల్లెపల్లి సందర్భంగా కూడా 10 ఎకరాలు ల్యాండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా పిల్లలకు ఆటస్తున్నారు చేయడం జరిగింది. ఇంకా సౌకర్యాలు బాగా కల్పిస్తే కోట్లాది మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ టెంపుల్ను గవర్నమెంట్ కూడా డెవలప్ చేయాలని దీనికి గాలి గోపురం కూడా ప్రపోజ్ చేసినప్పుడు అట్లా ఉంది. 50 లక్షల రూపాయలన్నా వితౌట్ కాంట్రిబ్యూషన్ ఇస్తే బాగుంటుందని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. తప్పకుండా ఈ ప్రాంత శాసనసభ్యులు మరి మనసులో తీసుకొని తప్పకుండా ఈ ప్రాంత డెవలప్మెంట్లో వారు కూడా భాగస్వామ్యం కావాలని కోరుతున్నాను. జై